ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని పరిపాలకుల్ని కూడా చైతన్యవంతుల్ని చేయాలని, ఈ భాషా సంస్కృతుల విలువని మీరు తెలుసుకుని మీరు ఆనందించాలి, మీ పిల్లలకు అందించాలి అని ప్రజలకి కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ జై తెలుగు అనేటువంటి ఈ రాజకీయ వేదికని నేను ఏర్పాటు చేస్తున్నాను. దీని జెండా జై తెలుగు 5 రంగులతో ఉంటుందండి. ఆ నీలి వర్ణం, ఆ నీలవర్ణం జలవనరులకి సూచిక, పక్కన ఉన్నటువంటి ఆకుపచ్చ వర్ణం అది వ్యవసాయాభివృద్ధికి సూచిక. ఆ తర్వాత ఆ ఎర్రని వర్ణం, ఆ అరుణ వర్ణం అది శ్రమశక్తికి పారిశ్రామికాభివృద్ధికి చిహ్నం అది. ఆ తర్వాత ఆ బంగారు రంగు ఉన్నది, అది పసుపు కాదండి, బంగారు వర్ణం, అది వైభవం అండి, వ్యవసాయ వైభవం. మధ్యలో తెలుపు ఉన్నదండి, ఈ తెలుపు స్వచ్ఛత, సమాజంలో శాంతికి చిహ్నం. ఆ స్వచ్ఛత, వ్యవసాయం స్వచ్ఛంగా ఉండాలి, ఆహారం స్వచ్ఛంగా ఉండాలి, పరిశ్రమలు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలి. ఆ ప్రగతి కూడా స్వచ్ఛ ప్రగతి ఉండాలి. దాని వెనకాల రథం ఉన్నది, రథం దీని గుర్తు. రథం ఉండి దానికి ఒక త్రాడు కట్టి ముందు అలా దాన్ని వదిలేసాం. ఈ రథం ఎవరు లాగాలి? జొన్న విత్తులు లాగటం కాదు, గుర్రాలని తెచ్చి లాగించటం కాదు, మీరు అందరూ లాగాలి. అందరూ తలో ఒక చెయ్యి వేసి ఈ రథాన్ని కదిల్చాలి. ఇది తెలుగు రథం, తెలుగు సంస్కృతి రథం, తెలుగు తల్లి రథం, ఇది తెలుగు ప్రగతి రథం. దీన్ని అందరూ కూడా పట్టుకుని దీన్ని ముందుకు లాగాలి, అప్పుడే అది కదులుతుంది, లేకపోతే అలా ఉంటుంది. కనుక దాన్ని వీరికి తెలియజేసి ఈ తెలుగు ప్రగతి రథాన్ని, సంస్కృతి రథాన్ని ఈ ప్రజలందరితో కూడా లాగించాలని, ఈ తెలుగు రథం ముందుకు సాగేటువంటి కార్యక్రమంలో నిర్వాహ దక్షులుగా ఈనాటి పాలకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలని పక్కన పెట్టి ఈ తెలుగు ప్రగతి సంస్కృతి రథం కోసం వారందరూ ఒక నిర్వహణ దక్షులుగా నిలబడాలని కోరుకుంటూ నేను దీనికి ఏర్పాటు చేశాను. ఇలా దీనికోసం నిలబడుతున్నాను. ఇది సంబంధమే లేదండి, ఇది కేవలం నేను ఇప్పుడు ఏది చెప్పానో అది మాత్రమే దీంట్లో. ఏ పార్టీ ప్రమేయము దీంట్లో లేదు, ఏ పార్టీ ప్రమేయము నాకు అక్కర్లేదు కూడా. ఇది కూడా ఒక జై తెలుగు అనేటువంటిది ఒక పార్టీగానే దీని విధి విధానాలన్నీ కూడా సుస్పష్టంగా రూపకల్పన చేసి మీకు ఆగస్టు 15వ తారీఖు నాడు దాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేస్తాను ఉన్నదండి.